ఈ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు తీసుకొట్టాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా దవడ వాసిపోయేలా చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది. నా సహనం ఏరా వైసీపీ గోండాగాళ్ళారా, మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా? మీ దగ్గర రౌడీలు ఉన్నారా? మీ దగ్గర గుండాలు ఉన్నారా? మీ దగ్గర వంట చేత్తో వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. మా ఆడబిడ్డ వినుత మీద చెయ్యేస్తారా కొడకల్లారా? మీరు భాష రాదనుకున్నారా నాకు? ఎరా నేను ఎక్కడ పెరిగాను అనుకుంటున్నారా? నేనేమో లండన్లోను న్యూయార్క్ లో పెరిగాను అనుకున్నారా? ఎదవల్లారా? నేను పుట్టింది పక్కన ఉన్న బాపట్లోరా. నేను పుట్టింది ఏదో సన్నగా ఉంటాం, నీరసంగా ఉంటాం, ఏదో సినిమాలు యాక్ట్ చేస్తాం, సున్నితంగా ఉంటాం అనుకుంటే ఎలా రా ఎదవల్లారా? బాపట్లో పుట్టినవాడిని సార్, గుడ్డు కారం తినేవాడిరా నేను. చీరాల చిన్న రథం పెద్ద రథం దగ్గర తిరిగినవాడిరా నేను. ఒంగోలు గోపాల్ దగ్గర వీధి బడిలో చదువుకున్నాను నేను. మీరు ఇంకా పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. నేను చిన్న స్కూల్లో చదువుకున్నాను. నేను వీధి బడిలో. కొడకల్లారా, నా భాష తెలుస్తారా మీకు? మర్యాద ఇస్తాంరా మీకు. ఎప్పుడు దాకా మీరు మర్యాద నిలబెట్టుకునే వరకే. నేను మాట్లాడితే 3 పెళ్లిళ్ళు చేసుకున్నావు అంటే మీరు చేసుకుంటారా? ఎవడు కాదన్నాడు? పెళ్లి చేసుకున్న మొదటి భార్యకి మీకు వర్కౌట్ అవ్వకపోతే విడాకులు ఇచ్చి 5 కోట్ల డబ్బు ఇచ్చి, తర్వాత నేను పెళ్లి చేసుకున్న నా రెండో భార్యకి మిగతా ఆస్తి ఇచ్చి, తర్వాత నేను మూడోసారి చేసుకున్నా, విడాకులు ఇచ్చేసుకున్నాను రా సన్నాసులారా. ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 స్టెప్నీలతో తిరిగే సన్నాసులున్నారా? మీకేంట్రా నేను చెప్పాను? యదవల్లారా. చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా మీకు.
ఇక్కడే మంగళగిరిలో వెంకటేశ్వర సినిమా హాలు, సీతారామాంజనేయపేట, మంగళగిరిలో మా నాన్న కానిస్టేబుల్గా పనిచేశాడు. ఇక్కడే మా నాన్న. మేమేంట్రా, మేము ఐపీఎస్ ఆఫీసులో బిడ్డలు అనుకుంటున్నారా? మేము గొప్ప ఇంగ్లీష్లో మాట్లాడడానికి ముత్తకా భాషరా బాబు మాది. సభ్యత, సంస్కారం, మంచి మట్టి, మశానం అన్నీ ఉన్నాయని చెప్పి మూసుకు కూర్చున్నాం. ఇప్పుడు మీకు భీమ్లా నాయకులో చెప్పినట్టుగానే మీకు మంచి మర్యాద, మట్టి, మశానం పనిచేయదు ఇతని ఎదవలకి. శిక్షా ధర్మం కొడకల్లారా మీకు, శిక్షా ధర్మం రా మీకు. నేను ఇన్నిసార్లు తిట్టినా భరించ పోన్లే. రాజకీయం అంటే ఉండదు కదా. ఒరే ఎదవల్లారా, ఎదవలంటే మళ్ళీ ఇంకొక చిన్న సవరణ. వైసీపీలో ఉన్న అందరని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు బాలినేని రెడ్డి గారు ఉంటారు, ఆయన చాలా ఇష్టం, ఆయన గౌరవం ఆయనకేనంటే. అలాంటి పెద్దలందరినీ, రామనారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళని, అలా వైసీపీలో బూతులు తిట్టకుండా పద్ధతిగా ఉన్న వాళ్ళని వదిలేసి వారిని గౌరవిస్తూ, బూతులు పంచాంగం తిట్టే ప్రతి కొడుక్కి ఇదే చెప్తున్నాను రా, గుర్తుపెట్టుకోండి. నుంచోబెట్టి తోలు ఓలుస్తా కొడకల్లరా మీకు. నేను పద్ధతి, మర్యాద, అరే నాకు రాజకీయం తెలియదు అనుకున్నారు. ఒరే మీరు క్రిమినల్ పాలిటిక్స్ రా మీరు చేసేది. అవకాశవాద రాజకీయాలు, క్రిమినల్ పాలిటిక్స్ రా మీరు చేసేది. అరే నేను సిద్ధాంతంతో కూడిన రాజకీయం చేస్తాను, గుర్తుపెట్టుకోండి. బలమైన సిద్ధాంతాలు కొడకల్లారా మీకు, గుర్తుపెట్టుకోండి. సైరా మీరు ఈ రోజు నుంచి కొడకల్లారా, మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు యుద్ధం చెప్పండి రా, మీరు చెప్పండి రా. రాడ్లా, హాకీ స్టిక్కులా, రాళ్లా, ఒట్టి చేతులా, నేను దేనికైనా రెడీరా. నేను మా వాళ్ళు కూడా రమ్మని చెప్పండి రా, మీరు రండిరా. ఎంతమంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ ఇస్తున్నాను. కొడకల్లారా రండి, అందరూ బయటికి కొడకల్లారా. తోలు తీస్తాను ఒక్కొక్క నా కొడుకు ఎక్కువ మాట్లాడితే. రే ఇప్పుడిదాకా పవన్ కళ్యాణ్ తాలూకు మంచితనం చూశారు కొడకల్లారా మీరు, సహనం చూశారు మీరు, మంచితనం చూశారు మీరు, వాడి సహృదయం చూశారు మీరు. ఇప్పుడు పోలీసులు చెప్పారు కదా బాబు, గౌతమ్ సావంగ్ గారు ఏం చెప్పారు, డీజీపీ గారు, వాళ్ళ భావ స్వేచ్ఛని ప్రకటించారు. నేను కూడా నా రాజ్యాంగం, భారత రాజ్యాంగం కల్పించిన హక్కుని, భావ ప్రకటనని ఈ విధంగా నేను కూడా స్వేచ్ఛగా ప్రకటిస్తున్నాను. మేము చెబుతూ ఉన్నాం, ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ముసుగు దొంగలిద్దరు కూడా ఒక చోటకి చేరిపారు. ప్రజలు కూడా కొంత సందిగ్ధంలో, ఈ ముసుగు దొంగలు కాదు, వీళ్ళు నిజమైన వేషగాళ్లే, నిజంగానే పోరాడుతూ ఉన్నారని చెప్పేసి అనుకున్న వాళ్ళందరికీ కూడా వీళ్ళ నిజస్వరూపం, ఈ ముసుగు దొంగల ఇద్దరు నిజస్వరూపం ఈ రోజున కొన్ని నిమిషాల వ్యవధిలో నోవోటెల్ హోటల్లో తొలగిపోయిన విషయం
ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇందాకన్నా పొద్దున మాట్లాడుతూ ఉన్నాడు పవన్ కళ్యాణ్, ప్యాకేజ్ స్టార్ అంటే బాగా రెచ్చిపోతూ ఉన్నాడు. అసలు ఇప్పుడు చెప్తున్నా, మరలా చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ అంటే స్టార్ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నాకైతే. ప్యాకేజ్ కళ్యాణే, ప్యాకేజే. అసలు నువ్వు నీ జీవితం మొత్తం అంటే పొలిటికల్ ఇది చూసుకుంటే, ఈ పొలిటికల్ ఇదంతా కూడా ప్యాకేజీతో అమ్ముడుపోయేవాడే ఈ పవన్ కళ్యాణ్. ముసుగు వీరుల్లాగా నటించేవాడు. సినిమాలో ఏ విధంగా అయితే నటిస్తాడో ఇక్కడ కూడా అదే విధంగా నటిస్తా ఉన్నాడు ఈ పవన్ కళ్యాణ్. నువ్వు ప్యాకేజీ తీసుకోవా? ప్యాకేజీ తీసుకునే అలవాటు నీకు లేదా? ప్యాకేజీ తీసుకోకపోతే ఎవడైనా సరే ఏమంటాడు? దమ్ముగా ధైర్యంగా, నేను జనసేన పార్టీ పెట్టా, ఈ పార్టీకి నేను అధ్యక్షుడిని, ఈ పార్టీని నేను అధికారంలోకి తీసుకొస్తా, నేను ముఖ్యమంత్రి అవుతా అని అంటాడు ఎవడు. నువ్వు ఎప్పుడైనా నీ చరిత్రలో ఎప్పుడైనా సరే నేను ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పేసి ఈ పవన్ కళ్యాణ్ అన్నాడా? అంటే నువ్వు చంద్రబాబు నాయుడు సంఖలో ఈ పవన్ కళ్యాణ్ లేడా? ఆ ముసుగు కొన్ని నిమిషాల క్రితం తొలగిపోలేదా? హింసను ప్రేరేపిస్తారా? మంత్రుల మీద దాడి చేపిస్తారా? సైకోల్లాగా కర్రలతో కొట్టిస్తారా? దాన్ని ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ముసుగు తీసేసి మళ్ళీ రెడీ అయిపోయారు పెళ్లికి. ఎంత దుర్మార్గులు మీరు! సిద్ధాంతాలు లేవు, విలువలు లేవు, మానవత్వం లేవు. ఇటువంటి దుర్మార్గులు మీరు ఎన్ని పార్టీలు మారుస్తారు, ఎన్ని పార్టీలతో మీరు అంటగాగుతారు. ఆ పార్టీని మళ్ళీ తిడతారు, ఆ పార్టీని మళ్ళీ సంకనాగుతారు. మీ లక్ష్యం ఏంటి? ఒకటే లక్ష్యం, ప్రజల గుండెల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్న తపన. ఆ తపనగానే మిగిలిపోదు మీకు. జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎక్సెట్రా 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 ఎంతమంది కలిసి వచ్చినా ఇంచ కూడా కదిలించలేరు. విలువలు లేని మీ సిద్ధాంతాలని, మీ పార్టీలని, మిమ్ములని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు కొంతమంది సైకోల్ని, కొంతమంది గూండాల్ని తయారు చేసి శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా మీరు ప్రవర్తిస్తున్న నైజం. వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటే కార్యకర్తలు ఒక అడుగు, ఆ కార్యకర్తలు ప్రేరేపిస్తున్న లీడర్. నువ్వు లీడర్వా? నువ్వు రెచ్చగొడతావా? ఇదేమో సినిమా షూటింగ్ అనుకున్నావా? డైలాగులు చెప్పడానికి సినిమా షూటింగ్ అనుకున్నావా? మేము పెట్టలేదేడా, ఎక్కడో పుట్టాడంట బాపట్లో. మేము పుట్టింది విజయవాడ కొత్తపేటలో పుట్టాం. కొత్తపేటలో పుట్టాం. ఏం చేస్తావు నువ్వు? అసలు ఏం చేయగలవు? నీ సైకోగాళ్ళని పెంచి పోషించి ఏం చేయగలవు? మాకు లేదా?
నీ సినిమాల్లో కలేజా ఉందేమో, మాకు నిజ జీవితంలోనే కలేజా ఉంది. నువ్వు దత్తపుత్రుడు కదా, మీ యజమాని ఉన్నాడు కదా, మీ చంద్రబాబు ఇంటికే వెళ్ళినాడు. మేము తలుసుకుంటే లెక్క కాదు, కానీ మాకు ఒక పద్ధతి ఉంది. మాకు అన్నీ తెలుసు, మాకు వచ్చు, తిట్టడం వచ్చు, కొట్టడం వచ్చు, అన్నీ తెలుసు. కానీ మా లీడర్ అట్లా నేర్పలా. ప్రజాస్వామ్యంలో ఆ బూతుల పురాణాన్ని లంకించుకున్న వ్యక్తులని, వాళ్ళ తప్పుడు విధానాన్ని ఖండించడానికి అక్కడికి వెళ్ళాం ఆ రోజున చంద్రబాబు ఇంటికి. మాకు తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా పార్టీ మీద, మా ఎమ్మెల్యేల మీద ఇతను మాట్లాడిన భాష, నీ సైకో భాష, యుద్ధానికి వస్తాను, లేకపోతే అందరం ఎవరు అవసరంలా, టైం, డేట్, ప్లేస్, నువ్వు మంగళగిరిలో ఉన్నావో నోవడ్డీలో ఉన్నా, ఇద్దరు కలిసి ఉన్నట్టున్నారు, చెప్పొచ్చు. నీ వాళ్ళు వద్దు, మా వాళ్ళు వద్దు. పవన్ కళ్యాణ్ నేను సింగిల్గానే మనం మాట్లాడుకుందాం, పోట్లాడుకో అవసరంలా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.